చావు అంటే ఎవరికైనా భయమే, అది సామాన్యుడైనా రాజు అయినా. ఇంతకీ విషయం ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి చావు భయం పట్టుకుంది. ఆయన నివాసం ఉండే బంగ్లాలో దెయ్యాలు తిరుగుతున్నాయట. అందుకు నిదర్శనాలు కూడా చూపిస్తున్నారు ఆయన. గతంలో పనిచేసిన సీఎంలందరూ అకాల మరణం పొందారని చెబుతున్నారు. ఆయన చెప్పిన విషయాలు వింటే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకు అలా జరుగుతోంది? ఆ బంగ్లా స్టోరీ ఏమిటి? మరణించిన సీఎంల లిస్టు చూడండి, మీకే భయం కలుగుతుంది. రాజకీయ నాయకులకు మూఢనమ్మకాలు ఉండటం మనకు ఎప్పటి నుంచో తెలిసిందే. ఆ విషయం తాజాగా మరోసారి రుజువైంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయన్న అనుమానంతో దాన్ని ఖాళీ చేసి గెస్ట్ హౌస్గా మార్చారు. ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో చాలా మంది నమ్ముతున్నారట. వినటానికి ఇది ఏదోలా అనిపించినా భవనాన్ని శుద్ధి చేయడానికి అన్ని మతాలకు చెందిన పెద్దల్ని గత వారాంతంలో పిలిపించారు. ఈటానగర్లో 2009 సంవత్సరంలో దాదాపు 60 కోట్ల వ్యయంతో కొండ మీద ఈ బంగ్లా కట్టారు. అప్పట్లో దోర్జీ ఖండు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఈ బంగ్లా కట్టిన తర్వాత ఇప్పటి వరకు 7 ముఖ్యమంత్రులు మారిపోయారు. వారిలో దోర్జీ ఖండు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా జార్భోమ్ గామ్లిన్ దీర్ఘకాలిక వ్యాధితో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నబమ్ టుకీ బ్రహ్మాండమైన మెజార్టీతో నెగ్గారు. బంగ్లా నిర్మాణంలో లోపం ఉందని ఒక వాస్తు పండితుడిని ఆయన సంప్రదించారని అంటున్నారు. అయితే దాన్ని సరిచేయించుకున్నా కూడా ఆయన పదవి కోల్పోయి కల్జో ఫుల్ కొత్త మంత్రిగా అయ్యారు. దీన్ని టూకీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే కోర్టు తీర్పు వచ్చిన కొన్ని రోజులకే పుల్ మృతదేహం బంగ్లాలోని ఒక ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. 2 నెలల తర్వాత బంగ్లా సిబ్బందిలో ఒకరు కూడా ఆ పక్క గదిలోనే ఫ్యాన్కు వేలాడుతూ మరణించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా టూకీ ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోయారు. ఆయన స్థానంలో పెమా ఖండు అధికారం చేపట్టారు. కానీ ఖండు మాత్రం అస్సలు ఆ బంగ్లాలోకి వెళ్ళలేదు. ఆ తర్వాత ఈ బంగ్లాను గెస్ట్ హౌస్గా మార్చాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. అందుకోసమే దాన్ని శుద్ధి చేయడానికి భారీ స్థాయిలో కార్యక్రమం నిర్వహించింది. పలువురు పూజారులు, ఋషులు, చర్చి ఫాదర్లు వచ్చి అక్కడ పూజలు చేశారు. భవనంలోని ప్రతి గదికి ఆశీర్వచనాలు ఇచ్చిన తర్వాత మాత్రమే గెస్ట్ హౌస్ మళ్లీ తెరిచారు. తనకు వ్యక్తిగతంగా ఈ మూఢనమ్మకాలు ఏవీ లేవని, తన వ్యక్తిగత జీవితంలో కూడా వీటిని చాలా దూరంగా ఉంచుతారని ఈ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అంటున్నారు. అయితే శుద్ధి తర్వాతైనా గెస్ట్ హౌస్లో ఉండేందుకు ఎవరైనా ధైర్యం చేస్తారా లేదా అనేది చూడాలి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.